రాత్రివేళ ఆకాశం మబ్బులతో నిండిపోయి పూర్ణచంద్రుడు ఒక మాయలాగా వెలుగులు విరజిమ్ముతున్నాడు. ఆ గ్రామం పేరు వేపపల్లి. పాతకాలం నాటి కథలు, ఆత్మల జాడలతో ప్రసిద్ధి చెందిన ఊరు. ఆ ఊర్లో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. గుండె బంగారంలా ఉండేది, కాని కన్నుల్లో ఎప్పుడూ ఒక తపన. ఆ తపన కారణం అతని ప్రేయసి నందిని. అర్జున్, నందిని చిన్నప్పటినుంచే ఒకరిపై ఒకరికి ఇష్టం. కాలక్రమేణా ఆ ఇష్టం ప్రేమగా మారింది. అర్జున్ పేదవాడు, పొలాల్లో పని చేసేవాడు. నందిని మాత్రం ఊరిలో పెద్ద మనిషి కుమార్తె. ఈ వ్యత్యాసం వాళ్ల ప్రేమకు అడ్డుగా నిలిచింది. కాని వారిద్దరూ భయపడలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పాత మామిడి తోట దగ్గర కలుసుకునేవారు. ఆ తోటలో పక్షుల కిలకిలలు, గాలి తాకిడి, చీకటిలో నక్షత్రాలు మాత్రమే వారి సాక్షులు. ఒక రాత్రి నందిని అర్జున్ చేతిని పట్టుకుని మెల్లగా అంది, అర్జున్, మన ప్రేమను ఇంకెంతకాలం దాచిపెట్టాలి? నా నాన్న ఒప్పుకోడు అని నాకు తెలుసు. కాని నీతో తప్ప నేను ఎవరినీ పెళ్లి చేసుకోను. అర్జున్ కళ్లలో నీళ్లు తిరుగుతూ, నందిని, నేను నీకోసం ప్రాణం కూడా ఇస్తా. మనిద్దరం కలిసిపోతే ఎవరూ మనల్ని విడదీయలేరు అని అన్నాడు. కాని ఆ మాటలు చెవులు కొరుక్కుంటూ విన్న ఒకడు ఉన్నాడు, నందినికి తండ్రి రాజారాం. అతనికి కోపం ఉప్పొంగిపోయింది. నా కూతురు పేదోడిని పెళ్లి చేసుకుంటుందా? బతికుండగానే ఈ అవమానం చూడలేను అని తనలోనే అనుకున్నాడు. 2 రోజుల తర్వాతే నందిని అనూహ్యంగా కనిపించలేదు. గ్రామం మొత్తం వెతికినా ఆమె దొరకలేదు. అర్జున్ గుండెలో ఒక అనుమానం మొదలైంది. ఆమెను ఎవరైనా తీసుకుపోయారా? లేక ఏదైనా చెడు జరిగిందా? ఒక వారం తర్వాత ఊరి చెరువులో ఒక మృతదేహం తేలింది. అది నందినిదే. ఆమె ముఖంలో భయం, బాధ, ఇంకా చెప్పని మాటల గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ఆ దృశ్యం చూసిన అర్జున్ గుండె పగిలిపోయింది. కాని అప్పటినుంచి ఊరిలో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. రాత్రి 12 గంటలకు ఆ మామిడి తోట నుంచి ఒక యువతి కేకలు వినిపించడం. గాలివీస్తే జుట్టు రెపరెపలాడినట్టుగా నీడలు కదలడం. గ్రామస్తుల వీధిలో దీపాలు అకస్మాత్తుగా ఆరిపోవడం. ఆమె చనిపోయిందని అందరికీ తెలుసు. కాని ఆమె ఆత్మ మాత్రం ఇంకా అక్కడే తిరుగుతోందని కబుర్లు మొదలయ్యాయి. ఆ రాత్రి అర్జున్ తలలో ఒక్కటే ఆలోచన. నందిని నిజంగా చనిపోయిందా? లేక ఇంకా ఎక్కడో బతికే ఉందా? కాని చెరువులో తేలిన ఆ మృతదేహాన్ని తానే చూశాడు. ఆ కన్నులు, ఆ జుట్టు, ఆ చేతిపై వేసుకున్న నల్ల కంచుక, అంతా నందినిదే. అది గుర్తొచ్చినప్పుడల్లా అర్జున్ గుండె చీలిపోతున్నట్టుగా అనిపించేది. అతడు తన బాధను మామిడి తోటలో చెట్లకే చెబుతూ కూర్చున్నాడు. గాలి ఆగిపోయింది. రాత్రి మరింత నిశ్శబ్దంగా మారింది. అప్పుడే ఒక్కసారిగా వెనుకనుంచి ఓ మృదువైన స్వరం. అర్జున్, అతడు గుండె ఆగిపోయినట్టే వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. కాని చెట్ల నీడల్లో ఓ రూపం మెరుస్తోంది. తెల్లటి చీర కప్పుకున్న అమ్మాయి. జుట్టు భుజాలపై జారిపడుతోంది. అదే నందిని. అర్జున్ కళ్లలో నీళ్లు నిండిపోయాయి. నందిని, నువ్వా ఇది? నువ్వు నిజంగా నా దగ్గరకు వచ్చావా అని వణుకుతూ అడిగాడు. ఆ రూపం ముందుకు వచ్చింది. కాని దగ్గరికి రాగానే చల్లని గాలి ఒక్కసారిగా అతని శరీరాన్ని తాకింది. అర్జున్ శరీరం మొత్తం గడ్డకట్టినట్టయింది. నందిని కళ్లలో కన్నీటి చుక్కలు, కాని ఆ కన్నీటి వెనక ఒక కోపం కూడా మెరుస్తోంది. ఆమె గళం నిస్సత్తువగా కాని స్పష్టంగా వినిపించింది. అర్జున్, నేను బ్రతికి లేను. నన్ను బలవంతంగా చంపేశారు. నా ప్రాణం తీసిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. అర్జున్ ఒక్కసారిగా భయంతో వెనక్కి నడిచాడు. ఎవరు నిన్ను ఇలా చేశారు నందిని? చెప్పు. నేను వారిని వదిలిపెట్టను అని విలపించాడు. నందిని నిశ్శబ్దంగా దగ్గరికి వచ్చింది. నన్ను చంపింది నా తండ్రే. కాని అతడు ఒక్కడే కాదు. అతని సహచరులు కూడా ఉన్నారు. వాళ్లందరూ రక్తంతో కడగబడాలి అర్జున్.
నువ్వే నా ప్రతీకారం తీర్చాలి. ఆ మాటలు విన్న అర్జున్ గుండెలో భయం, ప్రేమ, కోపం మేళవిపోయాయి. అతడు నందిని ఆత్మను తాకాలని ముందుకు చేయి చాపాడు. కాని ఆమె రూపం గాలిలా జారిపోయింది. ఆ సమయంలో మామిడి చెట్టు వెనక నుండి మళ్లీ ఆ స్వరం వినిపించింది. నువ్వు నా వాడివే అర్జున్. నువ్వు తప్ప ఎవరూ నాకు శాంతి కలిగించలేరు, అంతే. ఒక్కసారిగా గాలిలోంచి కొవ్వొత్తి వెలుగు వెలిగినట్టుగా ఆమె ఆత్మ మాయం అయిపోయింది. అర్జున్ అక్కడ ఒంటరిగా నిలబడి వణుకుతున్నాడు. అతని మదిలో ఒక్కటే మాట తిరుగుతోంది. నందిని ఆత్మ నిజంగానే ఉంది. ఆమె ప్రతీకారం కోసం తిరిగి వచ్చింది. రాత్రంతా అర్జున్ కళ్లకు నిద్ర రాలేదు. మామిడి తోటలో చూసిన నందిని ఆత్మ, ఆమె చెప్పిన మాటలు. నువ్వు నా ప్రతీకారం తీర్చాలి, అవే అతని మనసులో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఉదయాన్నే గ్రామం మొత్తం మామూలుగా పనుల్లో నిమగ్నమైంది. కాని అర్జున్ మాత్రం ఏ పని చేయలేకపోయాడు. అతని కళ్లల్లో ఎర్రటి వలయాలు, మనసులో భయం, కోపం. అతడు నేరుగా చెరువు దగ్గరికి వెళ్లాడు. అక్కడ నందిని శవాన్ని బయటకు తీసిన ప్రదేశం ఇంకా కప్పిపుచ్చలేని రహస్యంలా కనిపిస్తోంది. నీటిమీద తేలుతున్న ఆకు, పక్కనే ఆరిపోయిన పూలరేకులు నందిని చివరి స్మృతుల్లా కనిపించాయి. అర్జున్ మెల్లగా అన్నాడు, నందిని, నేను నీకు మాట ఇస్తున్నాను. నీ రక్తం వృధా కాలేదు. నిన్ను చంపిన వాళ్ల రక్తం నేలమట్టం చేస్తా. ఆ మాటతో గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. చెరువు మీద అలలు కలకలలాడాయి. అర్జున్ గుండె ఒక్కసారిగా జల్లుమన్నాడు. అతడు అర్థం చేసుకున్నాడు. ఇది నందిని ఆత్మ సంకేతం. ఆమె తన మాట విన్నది. ఆ రాత్రి మళ్లీ అర్జున్ మామిడి తోటకు వెళ్లాడు. ఆకాశం చీకటితో నిండిపోయింది. గుడ్లగూబ కేకలు భయానకంగా మార్మోగుతున్నాయి. ఒక చెట్టు క్రింద కూర్చున్న అర్జున్ కళ్ల ముందు తెల్లటి పొగ మెల్లగా గాలిలో కదలసాగింది. ఆ పొగలోంచి మళ్లీ నందిని రూపం స్పష్టంగా కనబడింది. ఆమె స్వరం ఈసారి మరింత గంభీరంగా వినిపించింది. అర్జున్, నా తండ్రి రాజారాం నన్ను బావిలో తోసేశాడు. అతనితో పాటు 2 మనుషులు ఉన్నారు. వాళ్లందరినీ నాశనం చెయ్. అర్జున్ వణికిపోయాడు. నందిని, నేను ఒక్కడిని. వాళ్ళు పెద్ద మనుషులు. నేను ఎలా? ఆత్మ దగ్గరికి వచ్చి అతని భుజంపై చేయి వేసినట్టుగా చల్లని గాలి తాకింది. నేను నీతోనే ఉంటాను. నువ్వు భయపడవద్దు. నా నీడ ఎప్పుడూ నీ వెంట ఉంటుంది. ఆమె కళ్లలో రక్తం ఎరుపు వెలుగులు మెరిశాయి. మొదట వారిలో ఒకరిని నేనే నీకు చూపిస్తాను. అతడే ఈ దారిలో వస్తున్నాడు. అర్జున్ కళ్ళు చెమర్చాడు. దూరంగా ఒక మనిషి లాంతరు పట్టుకుని వస్తున్నాడు. అతడే రాజారాం అనుచరుడు శేషయ్య. రాత్రి గాలి గట్టిగా ఊదుతోంది. మామిడి తోట మధ్యలో కూర్చున్న అర్జున్ గుండె గట్టిగా కొట్టుకుంటోంది. దూరం నుంచి లాంతరు వెలుగుతో వస్తున్న శేషయ్య రూపం స్పష్టంగా కనిపిస్తోంది. శేషయ్య, ఊరి పెద్ద మనిషి రాజారాం కుడిభుజం. అతడే నందిని బావిలో తోసే సమయంలో రాజారాంకు తోడుగా ఉన్నాడని ఆత్మ ఇప్పుడే చెప్పింది. నందిని ఆత్మ గళం అర్జున్ చెవుల్లో మార్మోగింది. ఇవాళ రాత్రే మొదలు. ఇతడే నా మరణానికి మొదటి కారణం. అతని రక్తం చిందించకపోతే నాకు శాంతి లేదు. అర్జున్ వణుకుతున్నాడు. నందిని, నేను ఏమీ చేయలేకపోతే అని అడిగాడు. ఆత్మ దగ్గరికి వచ్చి చల్లని గాలి అతని ముఖం తాకింది. నిన్ను నువ్వు చేయలేనిదాన్ని నేనే చేయిస్తాను. నా కోపం నీ చేతుల మీద పడి పనిచేస్తుంది. అప్పటికే శేషయ్య దగ్గరికి వచ్చేశాడు. లాంతరు వెలుగులో అతని నీడ పొడుగ్గా పడింది. ఎవరు అక్కడ అని గట్టిగా అరిచాడు. అర్జున్ సమాధానం ఇవ్వకముందే ఒక్కసారిగా లాంతరు ఆరిపోయింది. చీకటిలో శేషయ్య భయంతో వణికిపోయాడు. ఎవరు? ఎవరు అక్కడ అని మళ్లీ అరవగానే చెట్ల మీద నుంచి గాలిలో కేకలు వినిపించాయి. అది నందిని ఆత్మకేక. శేషయ్య చెవులు మూసుకుని కింద పడిపోయాడు. అప్పుడే అర్జున్ చేతిలో ఒక రాయి కనిపించింది.
అతని చేతులు స్వయంగా కదిలాయి. రాయి నేరుగా శేషయ్య తలపై పడ్డది. అహ్ అంటూ శేషయ్య నేల కొరిగాడు. రక్తం మామిడి చెట్టు వేర్ల వద్ద చిందింది. అర్జున్ చేతులు వణికిపోయాయి. ఇది నేను చేశానా? లేక నువ్వే నన్ను చేయించావా అని ఆత్మను అడిగాడు. నందిని రూపం మళ్లీ క్రమంగా వెలుగుల్లో కనిపించింది. ఆమె ముఖం ఈసారి చిరునవ్వుతో నిండింది. ఇది ఆరంభం మాత్రమే అర్జున్. మిగిలినవాళ్ల రక్తం కూడా ఇలా నేలమట్టం అవుతుంది. నువ్వు నా ప్రతీకారం తీర్చడానికి జన్మించావు. అప్పుడే శేషయ్య శవం పక్కన ఒక నల్ల కాకి కూర్చుంది. అది ఘోరంగా కేకలు వేసింది. గ్రామంలో పెద్దలే చెప్పేవారు, కాకి రక్తం తాగితే ఆ ఆత్మ ఇంకా బలంగా మారుతుంది. అర్జున్ భయంతో వెనక్కి చూశాడు. కాని నందిని ఆత్మ మాత్రం కేకలతో నవ్వింది. ఇది నా శక్తి పెరుగుతున్న సంకేతం. నువ్వు నాతో ఉంటే నువ్వు ఓడిపోవు అర్జున్. మరో రోజు ఉదయం వేపపల్లి గ్రామం ఒక్కసారిగా కలకలమైంది. శేషయ్య మృతదేహం మామిడి తోట దగ్గర కనిపించింది. తల పగిలి రక్తం మెండిపోయి కళ్ళు భయంతో ఎర్రగా ఉబ్బిపోయాయి. గ్రామస్థులు గుసగుసలాడుకుంటూ, ఇది సహజ మరణం కాదు, అతడిని ఎవరో దెయ్యం వేటాడింది అనుకుంటా అని భయపడసాగారు. అదే సమయంలో రాజారాం అక్కడికి చేరుకున్నాడు. తన అనుచరుడి మృతదేహాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. ఇది ఎవరి పని? ఇలాగే మొదలైతే తర్వాత నా వంతేనా అని తలలో ఆలోచన మొదలైంది. ఆ రాత్రి రాజారాం తన ఇంటి అంగణంలో ఒంటరిగా కూర్చున్నాడు. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంట్లో దీపాలు మెరుస్తూ ఆరిపోవడం మొదలయ్యాయి. అప్పుడే వెనుకనుంచి ఓ పరిచితమైన స్వరం, నాన్నా. రాజారాం చెమటలు పట్టాడు. ఎవరు? ఎవరు నన్ను పిలుస్తున్నారు అని అరిచాడు. వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ నిల్చున్నది తెల్లటి చీరలో నందిని రూపం. ఆమె ముఖం కన్నీటితో తడిసి ఉంది, కాని కళ్లలో మండుతున్న కోపం. నాన్నా, నువ్వు నన్ను చంపావు. ఇప్పుడు నా రక్తం ప్రతీకారం కోరుతోంది. రాజారాం కాళ్ళు వణికిపోయాయి. నందిని, నువ్వా? నువ్వు చనిపోయి ఉండాలి కదా? ఆత్మ గర్జించింది. శేషయ్య రక్తం వృధా కాలేదు. ఇక నీ పాళీ దగ్గరపడుతోంది. రాజారాం తడబడి ఇంట్లోని దీపాన్ని పట్టుకుని బయటికి పరుగెత్తాడు. కాని బయట కూడా గాలి ఘోరంగా వీచి ఆ దీపాన్ని ఆర్పేసింది. ఇక చీకటి మాత్రమే. అందులోంచి నందిని కేకలు, నవ్వులు మార్మోగాయి. నువ్వు తప్పించుకోలేవు. ఒక్కొక్కరిని నేనే వేటాడతాను. ఇక గ్రామంలో భయం పెరిగింది. వాళ్లు అనుకున్నారు, నందిని ఆత్మ తిరిగి వచ్చింది, ఒక్కొక్కరిని వేటాడుతుంది. తర్వాత ఎవరి ప్రాణం? ఆ రాత్రి అర్జున్ మామిడి తోటలో మళ్లీ ఎదురుచూస్తూ కూర్చున్నాడు. శేషయ్య మరణం తర్వాత గ్రామం మొత్తం వణికిపోయింది. కాని అర్జున్ మాత్రం భయపడలేదు. అతని మనసులో ఒక్కటే, నందిని ఆత్మ చెప్పిన ప్రతీకారం పూర్తి చేయాలి. చంద్రుడు మబ్బుల్లో దాక్కున్నాడు. ఒకేసారి చల్లని గాలి అతని వెనుక తాకింది. అర్జున్ అర్థం చేసుకున్నాడు, ఆమె వచ్చింది. అతని ముందే తెల్లటి పొగలోంచి నందిని రూపం ప్రత్యక్షమైంది. ఆమె కళ్లలో ఈసారి మరింత ఉగ్రం. అర్జున్. శేషయ్య రక్తం నేలమట్టం అయింది. కాని ఇంకా ఇద్దరు మిగిలారు. అర్జున్ వణుకుతూ అడిగాడు, ఎవరు వాళ్ళు? నువ్వు చెప్పు నందిని. ఆమె స్వరం చెట్లపై మార్మోగింది. రాజారాం చేతికి తోడైన మరొకడు, వెంకట్రావు. అతడు నన్ను బావిలోకి తోసే ముందు తాడు పట్టుకున్నాడు. అతడే తర్వాతి బలి. అర్జున్ కళ్లల్లో రగులు మెరిశాయి. వెంకట్రావు. అతడేనా? ఊరిలో రాత్రి పహారా కాయమని నటించేవాడు. ఆత్మ దగ్గరికి వచ్చి అతని చెవిలో గుసగుసలాడింది. ఈరోజు రాత్రే చెరువు దగ్గర అతడే వస్తాడు. నీకు భయం అవసరం లేదు. నేను నీతోనే ఉంటాను. మధ్యరాత్రి చెరువు దగ్గర. గాలి నిలిచిపోయినట్టుగా నిశ్శబ్దం. దూరంలో వెంకట్రావు చేతిలో కర్ర, నోట్లో గుండు గుళ్ళా పాట పాడుకుంటూ వస్తున్నాడు. అర్జున్ చెట్ల మధ్య దాక్కున్నాడు.
హఠాత్తుగా నీళ్లమీద అలలు కలకలాడాయి. చెరువులోంచి ఒక స్త్రీ కేక, అహ్! నన్ను విడిచేయ్! వెంకట్రావు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎవరు? ఎవరు అక్కడ? అని కర్రను బిగించి ముందుకు అడుగేశాడు. అప్పుడే నీటిలోంచి తెల్లటి చేతులు బయలుదేరాయి. నందిని ఆత్మ. ఆమె జుట్టు నీళ్లలో తడిసి కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. వెంకట్రావు! నా ప్రాణం తీసింది నువ్వే. నన్ను నీ చేతుల్తో బావిలో తోసేశావు. ఇప్పుడు నువ్వే అదే బావిలో మునిగి చావాలి. వెంకట్రావు కేకలు వేశాడు. కాని అతని కాళ్ళు ఒక్కసారిగా గట్టిగా పట్టుకున్నట్టుగా కదల్లేదు. నీటి లోపలికి అతన్ని లాగేస్తున్నాయి. అర్జున్ వణికిపోయి చూస్తున్నాడు. కాని అతని చెవుల్లో నందిని ఆత్మగళం. అర్జున్! భయపడకు. ఇది నా ప్రతీకారం. కొన్ని క్షణాల్లోనే వెంకట్రావు శరీరం నీటిలో మునిగిపోయింది. చెరువు మీద బుడగలు పగిలి ఆగిపోయాయి. అక్కడ ఒక్కటే మిగిలింది. నందిని నవ్వు. భయానకంగా మార్మోగుతూ. వేపపల్లి గ్రామం మళ్లీ భయంతో వణికింది. వెంకట్రావు శవం చెరువులో తేలిపోవడం చూసి జనాలు కలవరపడ్డారు. ఇది సాధారణ మరణం కాదు. ఇది నందిని ఆత్మకోపం అని గుసగుసలు. ముందు శేషయ్య. ఇప్పుడు వెంకట్రావు. తర్వాత ఎవరు అని ప్రతి ఒక్కరూ వణికిపోయారు. రాజారాం గుండెల్లో భయం పాతుకుపోయింది. అతడు తన ఇంటి పూజారి దగ్గరికి పరుగెత్తాడు. స్వామీ! నా కూతురు చనిపోయి ఆత్మగా తిరుగుతోంది. నా అనుచరుణ్ణి చంపేస్తోంది. ఇప్పుడు నా ప్రాణం మీదే కన్నేసింది. దయచేసి నన్ను రక్షించండి. పూజారి కళ్ళు మూసుకుని మంత్రాలు జపించి గంభీరంగా అన్నాడు. రాజారాం! నీ కూతురు ఆత్మ సాధారణది కాదు. ఆమె మరణం క్రూరంగా జరిగింది. అందుకే ప్రతీకారం తీర్చకముందు శాంతి పొందదు. రాజారాం చెమటలు కార్చుకుంటూ. అయితే నేను ఏం చేయాలి? పూజారి హెచ్చరించాడు. ఆమె నీడ నుండి తప్పించుకోవాలంటే నీ పాపాలను ఒప్పుకోవాలి. కాని నీ ప్రాణం దాచుకోవాలని అనుకుంటే నువ్వు పెద్ద యజ్ఞం చేయాలి. ఆత్మను బంధించడానికి మేము ప్రయత్నిస్తాం. రాజారాం అంగీకరించాడు. కాని లోలోపల ఒక అనుమానం. ఆమె ఆత్మను ఎవరూ ఆపలేరేమో. ఇక అర్జున్ వైపు చూద్దాం. ఆ రాత్రి అతడు మామిడి తోటలో కూర్చున్నాడు. మరల చల్లని గాలి వీచింది. నందిని ఆత్మ అతని ముందుకొచ్చింది. ఆమె రూపం ఇప్పుడు మరింత భయానకంగా మారింది. కళ్ళు ఎరుపు అగ్నిలా మెరుస్తున్నాయి. జుట్టు గాలిలో రెపరెపలాడుతోంది. అర్జున్! నా ప్రతీకారం సగం పూర్తయింది. ఇప్పుడు నా తండ్రే మిగిలాడు. అతడు తప్పించుకోవాలని యజ్ఞాలు చేస్తున్నాడు. కాని అతడిని ఎవరూ రక్షించలేరు. అర్జున్ వణికిపోయి అడిగాడు. నందిని! అతడు నీ తండ్రే కదా? నువ్వు నిజంగా చంపాలనుకుంటున్నావా? ఆమె కళ్లలో కన్నీరు మెరుస్తూ గళం గట్టిగా మారింది. అతడు నా తండ్రి కాదు, నా హంతకుడు. అతడు బతికుండగా నాకు శాంతి లేదు. అర్జున్ మాటలు రావడం ఆగిపోయింది. అతడు ఒక్కసారిగా ఆత్మశక్తి తనలోకి ప్రవేశిస్తున్నట్టు అనిపించింది. గాలి గట్టిగా వీచింది. చెట్లు గగ్గోలు పెట్టాయి. నందిని స్వరం దూరం వరకు మార్మోగింది. తర్వాతి బలి. రాజారాం ప్రాణం మీద భయం మరింత పెరిగింది. పూజారిని పిలిచి తన ఇంటి వెనక పెద్ద యజ్ఞశాల కట్టించాడు. మంటల చుట్టూ మంత్రోచ్చారణలు మొదలయ్యాయి. ధూపం, దీపం వాసన గ్రామం నిండింది. పూజారి గంభీరంగా అన్నాడు. రాజారాం! నీ కూతురు ఆత్మను ఇక్కడ బంధిస్తాం. నీ పాపం ఎంత పెద్దదైనా మంత్రశక్తి దాన్ని ఆపగలదు. కాని నువ్వు ఒక్కసారైనా సత్యం ఒప్పుకోకపోతే ఈ యజ్ఞం విఫలమవుతుంది. రాజారాం తల వంచాడు. కాని అతని మనసులో మాత్రం, నువ్వు ఎలాగైనా ఆత్మను ఆపు. నేను ఎప్పటికీ నా పాపం ఒప్పుకోను. అదే సమయంలో అర్జున్ మామిడి తోటలో కూర్చున్నాడు. ఆకస్మికంగా గాలి చల్లబడింది. నందిని ఆత్మ ప్రత్యక్షమైంది. ఆమె రూపం ఈసారి మరింత భీకరంగా ఉంది. అర్జున్!
నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు. నన్ను బంధించడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు వెంటనే రావాలి. నా శక్తి ఆ మంత్రాల వలయంలో బలహీనమవుతోంది. అర్జున్ వణుకుతూ, నేను ఏం చేయాలి నందిని? ఆమె గళం ఊరుములా మారింది. నువ్వు యజ్ఞంలోకి ప్రవేశిస్తే నా శక్తి నీలోకి వస్తుంది. నేను చెదరగొడతాను ఆ మంత్రాలు. ఆ రాత్రి యజ్ఞం ఉగ్రరూపంలో సాగుతోంది. పూజారి మంత్రాలు జపిస్తుండగా రాజారాం చెమటలు తుడుచుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా దీపాలు ఆరిపోయాయి. మంటలు తక్కువయ్యాయి. గాలి గట్టిగా వీచింది. అంధకారం పెరిగింది. ఒక భయంకరమైన నవ్వు యజ్ఞశాలలో మార్మోగింది. నాన్నా, మంత్రాలతో తప్పించుకుంటావా? నేను వస్తున్నాను. అందరూ ఉలిక్కిపడ్డారు. అకస్మాత్తుగా మంటల నుంచి పొగ లేచి, ఆ పొగలో నందిని ఆత్మరూపం ప్రత్యక్షమైంది. ఆమె జుట్టు రెపరెపలాడుతోంది. కళ్లలో రక్తం మెరుస్తోంది. యజ్ఞం నన్ను ఆపలేడు. నీ రక్తమే ఈ మంటల్లో ఇంధనం అవుతుంది రాజారాం. పూజారి మంత్రం ఆపకుండా జపిస్తుండగా అర్జున్ యజ్ఞశాలలోకి అడుగుపెట్టాడు. అతడు లోపలికి రావగానే గాలి ఉరుములా గట్టిగా వీచింది. మంటలు ఎగిసిపడ్డాయి. అర్జున్ కళ్లలో ఇప్పుడు నందిని ఆత్మశక్తి మెరిసింది. అతడు గట్టిగా అరవాడు. రాజారాం, నీ పాపం బయటపడే రోజు వచ్చింది. నీ రక్తంతోనే ఈ యజ్ఞం పూర్తవుతుంది. యజ్ఞశాలలో అగ్నిజ్వాలలు ఉగ్రరూపం దాల్చాయి. అర్జున్ కళ్లలో మెరిసిన ఎర్రటి కాంతి చూసి పూజారి ఉలిక్కిపడ్డాడు. ఇతనిలో ఆత్మ ప్రవేశించింది అని మంత్రం ఆపకుండా జపిస్తూనే గట్టిగా అన్నాడు. రాజారాం గుండెలో రణగొణధ్వని. అర్జున్, నువ్వు నా మీద చేతులు ఎత్తకూడదు. నువ్వు నా కూతుర్ని మభ్యపెట్టావు. ఆమె చావుకి నువ్వే కారణం అని గట్టిగా అరిచాడు. అర్జున్ గళం ఒక్కసారిగా గట్టిగా మారింది. అతని మాటలు ఆత్మగళంలా మార్మోగాయి. అబద్ధం. నన్ను కాదు. నువ్వే నా రక్తం పీల్చుకున్న హంతకుడు. నన్ను నీ చేతుల్తోనే బావిలో తోసేశావు. ఇప్పుడు నీ శ్వాసలు ఒక్కొక్కటిగా ఆగిపోతాయి. ఈసారి అర్జున్ మాట్లాడింది కాదు. అతని లోపలినుంచి నందిని ఆత్మగళం ప్రత్యక్షమైంది. పూజారి ఆగకుండా మంత్రాలు జపిస్తున్నాడు. అగ్నిలోంచి ఎర్రటి స్పార్కులు ఎగురుతున్నాయి. కాని నందిని ఆత్మరూపం మరింత పెరుగుతోంది. ఆమె జుట్టు అగ్నిలో పొడవుగా లావుగా కదిలింది. కళ్లలో రక్తం ప్రవహిస్తున్నట్టుగా మెరుస్తోంది. ఆమె నేరుగా రాజారాం వైపు చూసి గర్జించింది. నాన్నా కాదు. హంతకుడా! నా బతుకు నాశనం చేసిన పాపం నీ మీదే ఉంది. శేషయ్య, వెంకట్రావు, వారిద్దరూ నీ పాపానికి బలికావాలి. ఇప్పుడు నీ వంతు. రాజారాం చేతులు కాళ్ళు వణికిపోయాయి. అతడు పూజారి వెనకాల దాక్కుని, దయచేసి రక్షించు అని కేకలు వేశాడు. అయితే ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. పూజారి చేతిలోని మంత్రపుస్తకం మంటల్లో కాలిపోయింది. మంత్రం ఆగిపోయింది. ఇప్పుడు యజ్ఞశాలలో చీకటి మాత్రమే. దాని మధ్యలో నందిని ఆత్మ విపరీతంగా నవ్వింది. ఇప్పుడు ఎవరూ నన్ను ఆపలేరు. రాజారాం, నీ రక్తమే ఈ యజ్ఞానికి ముగింపు అవుతుంది. రాజారాం నేలకూర్చుని చేతులు జోడించాడు. నందిని, నేను తప్పు చేశాను. క్షమించు. నేను నీకు తండ్రిని కదా. నా ప్రాణం విడిచిపెట్టు. కాని ఆత్మ గర్జించింది. తండ్రి కాదు. నన్ను చంపిన పిశాచి నువ్వే. నీ రక్తమే నా శాంతి. అర్జున్ చేతులు ఆత్మశక్తితో ముందుకు లేవాయి. రాజారాం కంఠం పట్టుకున్నాయి. రాజారాం కంఠం అర్జున్ చేతుల్లో బిగుసుకుపోయింది. అతడు శ్వాస తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కళ్ళు ఎర్రబడిపోయాయి. నన్ను వదిలే. నేను ఒప్పుకుంటున్నా. నేను నిన్ను చంపాను నందిని అని గొంతు ఇరుకుగా అరిచాడు. అర్జున్ కళ్లలోంచి ఆత్మగళం మార్మోగింది. ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు నీ శ్వాసలతోనే నన్ను విముక్తి చెయ్యాలి. నీ రక్తం లేకుండా నాకు శాంతి లేదు. రాజారాం వణికిపోతూ నేలపై తన్నుకుంటూ పడ్డాడు.
పూజారి మాత్రం ఆగకుండా గట్టిగా జపిస్తున్నాడు. అతను మిగిలిన శక్తితో అగ్నికి పవిత్ర జలం చల్లాడు. అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ఆకాశం వరకు ఎగిశాయి. ఆ వెలుగులో నందిని ఆత్మరూపం భీకరంగా, రాక్షసిలా ప్రత్యక్షమైంది. ఆమె చుట్టూ వాయువులు తుఫాను లామ్రోగాయి. ఆమె గట్టిగా కేకవేసింది, నాన్నా! నీ రక్తమే నా శాంతి. కాని అప్పుడే అర్జున్ లోపలికి ఒక మృదువైన గళం వినిపించింది. అది నందిని మానవరూపంలో ఉన్నప్పుడు ఉన్న స్వరం. అర్జున్! నేను ప్రతీకారం తీర్చుకున్నాను. కాని నేను నీతో కలసి శాంతిలోకి వెళ్ళాలి. నువ్వు నన్ను ఆపకపోతే నేను ఎప్పటికీ బంధించబడిపోతాను. అర్జున్ హృదయం గట్టిగా కొట్టుకున్నాడు. నందిని! నేను నిన్ను వదలలేను. కాని నీకు శాంతి కావాలి కదా అని కంటతడి పెట్టాడు. రాజారాం అప్పటికే చివరి శ్వాసల్లో ఉన్నాడు. అతని రక్తం నోటిలోంచి కారుతోంది. ఆత్మశక్తి మరింత పెరిగింది. అర్జున్ ఒక్కసారిగా అగ్నిలోకి దూకాడు. నందిని! నేను నీతో వస్తా. నీ శాంతికోసం నా ప్రాణం నీకిస్తా. అగ్నిజ్వాలల్లో అర్జున్ శరీరం మాడిపోతుండగా నందిని ఆత్మ కేకవేసింది. ఆమె రూపం కరిగిపోతూ చివరిసారిగా మృదువైన నవ్వు వినిపించింది. అర్జున్! ఇప్పుడు నేను శాంతిలో ఉన్నాను. నువ్వు నాకు నిత్య సహచరుడు. రాజారాం నేలపై పడిపోయి చచ్చిపోయాడు. పూజారి అగ్నిలోంచి కాంతి వెలుగులు చూస్తూ నమస్కరించాడు. ఆ రాత్రి తర్వాత ఆ గ్రామంలో నందిని ఆత్మ మళ్లీ ఎవరికీ కనిపించలేదు. కాని ప్రతి పున్నమి రాత్రి మామిడి తోటలో ఒక జంట స్వరాలు వినిపిస్తాయి. ఒకటి అమ్మాయి మధుర గళం, మరొకటి అర్జున్ కంఠం. వారిద్దరూ శాంతిలో కలసి ఉన్నారనే జ్ఞాపకం. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.